రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజాచారి, యాండీ సాధ్వని, తుషార్ షా, ఇప్పుడు జాహ్నవి దంగేటి. అంతరిక్షంలో అడుగు పెట్టబోతున్న 7th ఇండియన్. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కోసం జాహ్నవి ఆస్ట్రోనాట్ క్యాండిడేట్గా ఎంపికయ్యారు. 2029లో జరగబోయే ఈ ప్రతిష్టాత్మక మిషన్కు నాసా మాజీ వ్యోమగామి రిటైర్డ్ కల్నల్ విలియం మెక్ ఆర్థర్ జూనియర్ నాయకత్వం వహించనున్నారు. 2026 నుంచి రాబోయే 3 ఏళ్ల పాటు టైటాన్ స్పేస్ ఆస్కాన్ ప్రోగ్రాంలో కఠినమైన వ్యోమగామ శిక్షణ పొందనున్నారు జాహ్నవి. నిజానికి జాహ్నవి అంతరిక్షంలో అడుగు పెట్టబోతున్న 3వ భారతీయ వ్యక్తి అని చెప్పొచ్చు. రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, జాహ్నవి మాత్రమే భారత్లో పుట్టి పెరిగారు. మిగతా వాళ్ళ పూర్వీకులు మాత్రమే భారతీయులు. వాళ్ళు పుట్టి పెరిగింది అమెరికాలోనే. పైగా జాహ్నవి మన తెలుగు అమ్మాయే. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు ఆమె స్వస్థలం. జాహ్నవి తల్లిదండ్రులు కువైట్లో ఉద్యోగాల్లో స్థిరపడడంతో జాహ్నవి వాళ్ళ అమ్మమ్మ లీలావతి దగ్గర పెరిగింది. బీటెక్ పూర్తి చేసిన ఆమెకు చిన్ననాటి నుండే అంతరిక్షం పట్ల చాలా ఆసక్తి ఉండేది. ఇందులో భాగంగానే 2022లో పోలాండ్లోని ఎనలాగ్ వ్యోమగాముల శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందారు. అతి చిన్న వయసులోనే ఎనలాగ్ వ్యోమగామిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు, నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాంలో పాల్గొని చరిత్ర సృష్టించింది జాహ్నవి. ఇప్పుడు ప్రతిష్టాత్మక స్పేస్ మిషన్కు సెలెక్ట్ అయిన తొలి తెలుగు అమ్మాయిగా చరిత్ర సృష్టించింది.